ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించినది. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది? ఆత్మ మనిషిగా మారడం ఏంటి? అసలు అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా? కోట్లల్లో ఒక్కరికి శతాబ్దానికి ఒక్కసారి ఇటువంటి వింతలు జరుగుతాయి. ఆ అమ్మాయి పుణ్యానికి ఆ పరమేశ్వరుడే దిగువచ్చి ఆ అమ్మాయికిచ్చిన కానుక ఈ పునర్జన్మ. యుద్ధానికి సిద్ధంగా ఉండు మనోహరి. ఈసారి ఆ అమ్మాయి ఎటువైపు నుంచి నీ మీద దాడి చేయబోతుందో అది నీకు అర్థమయ్యేలోపు నీ నిజం వెలుగులోకొచ్చి నువ్వు చీకటిలో కలిసిపోతావు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ సమస్యకి సమాధానం చెప్పండి స్వామీజీ. ఏం చేయమన్నా చేస్తాను, కానీ మళ్ళీ అది ఇంట్లో అడుగు పెట్టకూడదు. అది ఇప్పుడు ఎక్కడుంది? మీరే కనిపెట్టి చెప్పండి. ఆ అమ్మాయి దారికి అడ్డు తప్పుకోవడం తప్ప ఇప్పుడు నువ్వేం చేయలేవు. కాదు కూడదు అని పంతం పట్టుకుని కూర్చుంటే గతంలో ఒక పీడకలలా మిగిలిపోతావు. అంటే ఇప్పుడు అది మనిషిగా మారి నేరుగా నా మీద పగ తీర్చుకోవడానికే వస్తుందా? అందరి ముందు అన్ని నిజాలు బయట పెట్టేస్తుందా? బయట పెట్టాలంటే అరుంధతికి గతం గుర్తుండాలి కదా. ఆత్మగా వేరే శరీరంలోకి ప్రవేశించిన అరుంధతికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుండవు. తనవాళ్లు కళ్ల ముందున్నా గుర్తుపట్టలేదు. కానీ ఆ అమ్మాయి గత జన్మతో ముడిపడిన వస్తువుల్ని తాకితే గతంలో మిగిలిపోయిన ఒక్కొక్క జ్ఞాపకం వర్తమానంలోకొచ్చి నీకు భవిష్యత్తును లేకుండా చేస్తాయి. అరుంధతి అనే గండం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తన వస్తువుల్ని ముట్టుకోకుండా చూసుకో. మరీ ముఖ్యంగా తన తాళి. ఒక్కసారి తాళిని తాకితే అరుంధతికి గతం గుర్తొస్తుంది. జాగ్రత్త. ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించినది. అరుంధతి, అరుంధతి, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇంతకీ అమరు వాళ్ళు ఎక్కడా? ఏమండి, అక్కడున్నారు. మీకోసం దేవుడి కుంకుమ తీసుకొచ్చాను, పెడతాను, పట్టండి. నాకు కుంకుమ పెట్టుకోవడం నచ్చదు. దేవుడి దగ్గరకొచ్చి నచ్చింది చేస్తా, నచ్చింది చేయను అంటే కుదరదు పతి దేవుడు గారు. చూసింది చాలండి, మీ దిష్టి తగిలేలా ఉంది. ఏంటి మీకు ఎంత బలం ఉంది? లూస్. ఏమండి, కుంకుమ పెట్టాక తుడిపేస్తే చాలా పాపం.
అయ్యో, ఇంటి నుంచి తెచ్చిన బుట్ట అక్కడే మర్చిపోయాను. అత్తయ్య, నేను తీసుకొస్తాను. ఆ, శివరాత్రి రోజున శివయ్య సన్నిధిలో ఆయన కళ్యాణ వేడుకల్లో ఎంతటి అపశృతి జరగబోయింది. సమయానికి ఆ పరమేశ్వరుడే పంపించినట్టుగా వచ్చి ఆయన్ని కాపాడారు. సమస్త లోకాన్ని ఆయన కాపాడితే ఆయన్ని కాపాడే అదృష్టం మీ ఇద్దరికీ దక్కింది. ఎంతటి అదృష్టవంతులమ్మా మీరు. కళ్యాణానికి సమయం అవుతోంది. మీరే మీ చేతులతో తీసుకువచ్చి కళ్యాణ పీటల మీద ప్రతిష్ఠించండి. తీసుకురండి అమ్మా. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతిశ భూమిం సుతోత్వా అర్చదష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భృత్యభూతాభృతత్వశేషానః యదన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాద. అందరూ కూర్చోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. అమ్మా, పూలు అక్షంతలు తీసుకెళ్లి భక్తులందరికీ పంచండి అమ్మా. ఓం శివాయ నమః. పరమేశ్వరాయ నమః. సోమాయ నమః. యజ్ఞమయాయ నమః. పంచవక్త్రాయ నమః. విశ్వేశ్వరాయ నమః. సదాశివాయ నమః. వీరభద్రాయ నమః. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.